Students, welcome to SS Maths Academy. I am Samba. ఈరోజు మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుండి వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఒకటి చేయబోతున్నాం. మాడ్యులస్ ఫంక్షన్స్ మీద. ఈ మాడ్యులస్ ఫంక్షన్స్ మీద జేఈ మెయిన్స్ లో ఎక్కువగా ఎగ్జామ్స్ లో మనకి క్వశ్చన్స్ వస్తున్నాయి అన్నమాట. కొంచెం జాగ్రత్తగా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం చేయటం ఈజీగానే ఉంటుంది. అసలు మాడ్యులస్ ఫంక్షన్, వాట్ ఈస్ మాడ్యులస్ ఫంక్షన్? చూడండి, మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ అనేది మైనస్ ఎక్స్ ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ మాడ్యులస్ కి ఇన్సైడ్ ఏ ఫంక్షన్ వాల్యూ ఉంటుందో, మాడ్యులస్ లోపల ఉండే ఎక్స్ అన్నమాట. ఈ మాడ్యులస్ లోపల ఉండే నంబర్ కనుక పాజిటివ్ అయితే, అంటే పాజిటివ్ అయితే దీన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయాలి ఆన్సర్ లో. అంటే మాడ్యులస్ ఆఫ్ 2 అంటే ఎంత? 2. మాడ్యులస్ ఆఫ్ 5 అంటే ఎంత? 5. ఒకవేళ ఈ మాడ్యులస్ ఇన్సైడ్ కనుక నెగిటివ్ వాల్యూ ఉంటే అప్పుడు ఈ మాడ్యులస్ ఎక్స్ ఎలా రాయాలంటే ఒక మైనస్ అడిషనల్ గా అప్లై చేసి ఈ లోపల ఇన్సైడ్ ఏది ఉంటే అది రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ -2. మాడ్యులస్ లోపల నెగిటివ్ ఉంది కదా, సో దీన్ని ఎలా రాయాలి? మైనస్ అని పెట్టి ఈ మాడ్యులస్ లోపల ఏది ఉంటే అది రాసుకోవాలి. అప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్. సో అందుకని మనకి మాడ్యులస్ లోపల ప్లస్ ఉన్నా పాజిటివ్, నెగిటివ్ ఉన్నా ప్లస్ అంటారు. సార్ మాడ్యులస్ ఆఫ్ -3 ప్లస్ 3 ఎలా అవుతుంది సార్ అంటే, ఇదిగో ఈ కండిషన్ బేస్ చేసుకోండి. మాడ్యులస్ లోపల నెగిటివ్ వాల్యూ ఉన్నప్పుడు దాన్ని బయటకు అప్లై చేసేటప్పుడు మైనస్ ఆఫ్ -3 గా రాయాలి. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ x -1 ఉంది సార్ ఇక్కడ. అంటే మాడ్యులస్ లోపల ఏముంది? x -1. అంటే మాడ్యులస్ లోపల ఉండే x -1 పాజిటివ్ అయితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేయాలి. ఒకవేళ మాడ్యులస్ లోపల ఉండే x -1 నెగిటివ్ అయితే, లోపల ఉండేది నెగిటివ్ అయితే ఒక మైనస్ అప్లై చేసి ఆ లోపల ఉండేది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. మైనస్ ఆఫ్ x -1 అంటే x -1 గ్రేటర్ దాన్ అంటే x గ్రేటర్ దాన్ 1, x -1 లెస్ దాన్ అంటే x లెస్ దాన్. అంటే x అనేది 1 కన్నా ఎక్కువ, మోర్ దాన్ 1 వాల్యూస్ అన్నిటికీ ఇది పాజిటివ్, అప్పుడు x -1 అవుతుంది. x లెస్ దాన్ 1 కన్నా బిలో వాల్యూస్, బిలో 1 అనమాట, 1 కన్నా తక్కువ ఉండే నెంబర్లు అంటే 0, లైక్ 0, -1, -2 అలాంటి వాటన్నిటికీ ఇది నెగిటివ్ అవుతుంది. అప్పుడు దీన్ని మైనస్ ఆఫ్ x -1 గా రాయాలి. అదే మాడ్యులస్ ఆఫ్ x + 2 ఉంది. సో మాడ్యులస్ లోపల ఏముంది మనకి? x + 2. మనం మాడ్యులస్ లోపల ఏది ఉంటే చెక్ చేసుకోవాలి స్టూడెంట్స్. x ఉంటే x, x + 2 ఉంటే x + 2, x + 1. మాడ్యులస్ లోపల x + 2 ఉంది కాబట్టి ఇఫ్ x + 2 అనేది పాజిటివ్ అయితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రాసేయడమే x + 2 లాగా. ఒకవేళ x + 2 అనేది నెగిటివ్ అయితే ఒక మైనస్ పెట్టేసి ఈ లోపల ఉన్న x + 2 రాసేయాలన్నమాట. సార్ ఇది మరి నెగిటివ్ అవుతుందా? x యొక్క ఏ వాల్యూస్ కి పాజిటివ్ అవుతుంది, x యొక్క ఏ వాల్యూస్ కి మాడ్యులస్ లోపల నెగిటివ్ అవుతుందంటే, చూడు మాడ్యులస్ లోపల ఉన్న x + 2 పాజిటివ్ అంటే +2 అవతలకి వెళ్ళిపోతే గ్రేటర్ దాన్ 2 కదా, గ్రేటర్ దాన్ 0 అంటే x గ్రేటర్ దాన్ -2. ఇక్కడ x + 2 లెస్ దాన్ 0 అంటే x లెస్ దాన్ -2. అంటే x వాల్యూస్ -2 కన్నా ఎక్కువ ఉండే x వాల్యూస్ అన్నిటికీ ఇది పాజిటివ్, అప్పుడు దాన్ని x + 2 లాగా రాయాలి. -2 కన్నా ఎక్కువ అంటే ఏంటి? లైక్ -1, 0, 1, 2, 3 అన్నమాట. x వాల్యూస్ -2 కన్నా బిలో -2 అంటే తక్కువ ఉండే వాల్యూస్. -2 కన్నా తక్కువ ఏముంటాయి? లైక్ -3, -4, -5, -6. -2 కన్నా తక్కువ ఉండే వాల్యూస్ అన్నిటికీ ఈ మాడ్యులస్ x + 2 నెగిటివ్ అయింది, అందుకని దాన్ని మైనస్ ఆఫ్ x + 2 లాగా రాస్తాం. ఇవన్నీ బేస్ చేసుకొని నీకు ప్రాబ్లమ్స్ చెబుతాను. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ జేఈ మెయిన్స్ లో PYQs క్వశ్చన్స్ అన్ని చెప్పబోతున్నాను. వెరీ ఇంపార్టెంట్ మోడల్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. చూడండి ఫస్ట్ క్వశ్చన్, ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ మాడ్యులస్ ఆఫ్ x² - 3 mod x + 2
ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాడు. అంటే నెంబర్ ఆఫ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దట్ మీన్స్ ఎక్స్ వాల్యూస్ మనకి కావాలి. చూడండి ఇక్కడ మాడ్యులస్ క్వశ్చన్ ఇలాంటి చేసేటప్పుడు మాడ్యులస్ లోపల ఎక్స్ ఉందా, ఎక్స్ ప్లస్ 2 నా, ఎక్స్ మైనస్ 1 నా ఇలాంటి చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాడ్ ఎక్స్ కదా, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఇక్కడ రెండు కేసెస్ లో చేయాలి. ఒకటి ఎక్స్ పాజిటివ్ వాల్యూస్ కి, ఒకటి ఎక్స్ నెగిటివ్ వాల్యూస్ కి. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు ఇందాక చెప్తున్నాం కదా, మాడ్ ఎక్స్ ఏమని రాయొచ్చు, ఎక్స్ అని రాయొచ్చు. అంటే మాడ్ ఎక్స్ ప్లేస్ లో ఎక్స్ రాసేయండి. ఎక్స్ స్క్వైర్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ చేయాలి. స్ప్లిట్టింగ్ మెథడ్ చేద్దాం. మైనస్ 3x ని మైనస్ 2x మైనస్ 1x లాగా రాసుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ 2 నెంబర్స్ లో x కామన్ వస్తే x మైనస్ 2, లాస్ట్ 2 నెంబర్స్ లో టేకింగ్ మైనస్ 1 కామన్ x మైనస్ 2, మళ్ళీ ఈ రెండు బ్రాకెట్స్ లోంచి x మైనస్ 2 కామన్ వచ్చేస్తే x మైనస్ 1 ఈక్వల్ టు 0. అంటే వాల్యూస్ x ఈక్వల్ టు 2 అండ్ x ఈక్వల్ టు 1. సో x వాల్యూ 2 అయినా కావచ్చు, 1 అయినా కావచ్చు. ఇక్కడ మీరు క్లీన్ గా అబ్జర్వ్ చేయాల్సింది, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈ కండిషన్ లో x వాల్యూస్ వచ్చినాయా, నీకు వచ్చిన ఈ రెండు x వాల్యూస్ ఈ కండిషన్ ని సాటిస్ఫై అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. అంటే నీకు వచ్చిన x వాల్యూస్ పాజిటివ్ 0 కన్నా ఎక్కువ ఉన్నాయా లేవా, 0 కన్నా ఎక్కువ ఉంటేనే కౌంట్ చేయాలి. ఒకవేళ 0 కన్నా తక్కువ నెగిటివ్ నెంబర్ వస్తే దాన్ని రిజెక్ట్ చేయాలి. సో x ఈక్వల్ టు 1 గ్రేటర్ దెన్ 0 నే 2. కాబట్టి ఈ రెండు వాల్యూస్ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. అంటే ఇక్కడ ఒక రెండు రూట్స్ వచ్చినాయి. ఇది కేస్ 1. నెక్స్ట్ కేసు 2 చేద్దాం. ఇక్కడ కేసు 2 లో ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ 0 తీసుకుంటున్నాం. ఒక కేసు ఏమో ఎక్స్ గ్రేటర్ దాన్ 0, ఎక్స్ లెస్ దాన్ 0. ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ ని ఎలా రాయొచ్చు అని చెప్పా, మైనస్ ఎక్స్. అంటే మోడ్ ఎక్స్ దగ్గర మైనస్ ఎక్స్ పెట్టాయి. మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ మోడ్ ఎక్స్ ప్లేస్ లో మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 0. మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లా స్ప్లిట్ చేయాలి. ఎక్స్ స్క్వేర్ మిడిల్ లో ఉన్న 3x ని ప్లస్ 2x ప్లస్ 1x లాగా రాసుకుంటే ఫస్ట్ 2 నెంబర్స్ లో x కామన్ తీస్తే x ప్లస్ 2 వచ్చింది. లాస్ట్ 2 నెంబర్స్ లో ప్లస్ 1 కామన్ వచ్చింది కాబట్టి x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో x ప్లస్ 2 ఈక్వల్ టు 0 అయితే x ఈక్వల్ టు మైనస్ 2 ఆర్ x ఈక్వల్ టు మైనస్ 1. నీకు ఇక్కడ వచ్చిన x వాల్యూస్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనం కౌంట్ చేయాలి, లేకపోతే వాటిని రిజెక్ట్ చేసేయడమే. x కి మైనస్ 2 రెండు నెగిటివ్ వాల్యూస్, లెస్ దాన్ 0 అంటే నెగిటివ్ వాల్యూస్ కదా. సో ఇవి రెండు కూడా కౌంటబుల్. సో ఇప్పుడు మొత్తం మన x వాల్యూస్ ఎన్ని ఎగ్జిస్ట్ అని, ఇది ఇక్కడ ఒక నెంబర్ 2 3 4 ఎగ్జిస్ట్ అని. సో దేర్ ఫోర్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే 4. నంబర్ ఆఫ్ సొల్యూషన్స్, నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఆన్సర్ 4 అన్నమాట. ఇలా అడుగుతుంటాడు మెయిన్స్ లో క్వశ్చన్స్. సెకండ్ క్వశ్చన్ చూడండి స్టూడెంట్. ద నంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x square minus mod x minus 12 equal to 0. సో ద నంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ ఎన్ని ఎగ్జిస్ట్ అవుతాయి అంటున్నాడు. సో ఇక్కడ కూడా కేస్ 1 ఏం చేద్దాం, ఇఫ్ x అనేది పాజిటివ్ అని తీసుకుందాం. x గ్రేటర్ దాన్ 0 అయితే మోడ్ x ఈక్వల్ టు x అని రాసేయచ్చు. అంటే x స్క్వేర్ మోడ్ x ప్లస్ x రాద్దాం మైనస్ 12 ఈక్వల్ టు 0. ఇప్పుడు మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి. స్ప్లిట్టింగ్ మెథడ్. మిడిల్ లో ఉన్న మైనస్ 4x ని మైనస్ x ని మైనస్ 4x ప్లస్ 3x గా రాసుకుందాం. మైనస్ 4x ప్లస్ 3x అంటే మైనస్ x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ 3 12 సరిపోతుంది. ఫస్ట్ 2 నెంబర్స్ లో టేకింగ్ x కామన్ x మైనస్ 4, ఇక్కడ ప్లస్ 3 కామన్ వస్తే x మైనస్ 4. సో మళ్ళా రెండు బ్రాకెట్స్ లో x మైనస్ 4 కామన్ వస్తే x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో అంటే x ఈక్వల్ టు 4 ఆర్ x ఈక్వల్ టు మైనస్ 3. ఇలా ఫ్యాక్టరైజేషన్ చేసిన తర్వాత x కి రెండు వాల్యూస్ వచ్చినాయి కదా.
ఈ రెండు వాల్యూస్ ఈ కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయా లేదా. ఇక్కడ చూడండి ఎక్స్ అనేది -3 అంటే నెగిటివ్ వాల్యూ. మనం తీసుకుంది ఏంటిది ఎక్స్ గ్రేటర్ దాన్ 0. ఎక్స్ అనేది 0 కన్నా ఎక్కువ ఉండే నెంబర్లే కావాలి, కానీ -3 అనేది 0 కన్నా తక్కువ కదా, కాబట్టి దీన్ని రిజెక్ట్ చేసేయండి. ఇది రిజెక్టెడ్ అంటే మనకి ఈ ఆన్సర్ అవసరం లేదు. సో x = 4 మాత్రమే ఓకే. ఇక్కడ ఒక నెంబర్. నెక్స్ట్ కేసు 2 లో చూద్దాం. కేసు 2 లో ఇఫ్ x <0, ఈసారి x నెగిటివ్ వాల్యూస్ కి x <0 అయినప్పుడు మోడ్ x ని ఎలా రాయొచ్చు అని చెప్పా, -x లాగా రాయొచ్చు. సో మోడ్ x ప్లేస్ లో -x రాస్తే x² -(-x) -12 = 0. x² -(-x) -12. ఇప్పుడు ఫ్యాక్టరైజేషన్ చేస్తే +4x -3x అని రాసుకోవచ్చు. సో ఫస్ట్ 2 నెంబర్స్ లో x కామన్ చేయండి, x + 4. మళ్ళా లాస్ట్ 2 నెంబర్స్ లో -3 కామన్ వస్తే x + 4. మళ్ళీ రెండు బ్రాకెట్స్ లో x + 4 కామన్, రిమైనింగ్ x -3 అంటే x = -4 ఆర్ x = 3. మళ్ళీ ఇక్కడ x రెండు వాల్యూస్ వచ్చినాయి. వచ్చిన రెండు వాల్యూస్ ఈ కేసుకు లోబడి మాత్రమే ఉండాలి, ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే వాటిని కౌంట్ చేయాలి. ఇక్కడ x అన్ని నెగిటివ్ వాల్యూస్ కావాలి. సో x నెగిటివ్ వాల్యూస్ అంటే -4, x3 అనేది పాజిటివ్ కాబట్టి దీన్ని రిజెక్ట్ చేయాలి. సో ఈ వాల్యూ రిజెక్ట్ అంటే దీన్ని రిజెక్ట్ చేసేస్తే ఇక మనకి x = -4 ఒక రియల్ నెంబర్ వచ్చింది, x = 4 ఎన్ని నెంబర్స్ ఎగ్జిస్ట్ అయినాయి 2. సో therefore the number of solutions, therefore the number of real solutions equal to 2 అన్నమాట. the number of real solutions equal to 2 అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి 2 రియల్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి. ఈ ఆన్సర్ ఉంటుంది ఆప్షన్స్ లో. న్యూమరికల్స్ లో అయితే 2 అని మనం ఆప్షన్ పెట్టాలి, లేదా ఆబ్జెక్టివ్ ABC మల్టిపుల్ ఆప్షన్స్ లో అయితే 2, 3, 4 అలా ఇస్తాడు. సో ఆప్షన్ లో 2 నెంబర్ ఎక్కడ ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెంబర్ ఆఫ్ రియల్ సొల్యూషన్స్ 2.